హాయ్ అండి, వెల్కమ్ టు హాల్మార్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. విజయవాడ పప్పుల మిల్ సెంటర్, అశోక్ నగర్ పప్పుల మిల్ సెంటర్ అండి. బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. అంటే మీరు గ్రౌండ్ 3 బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. బిల్డర్ గారు గ్రౌండ్ 3, ఫస్ట్ 3 కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ బిల్డింగ్ సేల్ కి పెట్టారండి. బిల్డింగ్ వచ్చి వెస్ట్ ఫేస్ లో ఉంటదండి. కార్ పార్కింగ్ అవైలబుల్ అండి. ఇంటి ముందున రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయిన రోడ్ వర్క్లు జరుగుతున్నాయండి. మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు, చూస్తున్నారు. డ్రైనేజీ కూడా ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇది మనకు అవుట్ రేట్ ఉన్నటువంటి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి G+2 ప్లాన్ ఉందండి. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ కూడా ప్లాన్ ఉందండి. కానీ బిల్డర్ గారు ఓన్లీ G+1 మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. మీరు కావాలంటే సెకండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. న్యూ కన్స్ట్రక్షన్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 3 బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా 3 బెడ్రూమ్ విత్ ఫర్నిచర్ అండి. న్యూ కన్స్ట్రక్షన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి. కన్స్ట్రక్షన్ బాగా చేశారండి. ఇది ఇంతా కూడా మీకు కార్ పార్కింగ్ అండి, చూస్తున్నారు. ఇది టోటల్ గా కార్ పార్కింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీరు రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు ఒక కారు పెట్టుకోవచ్చు. ఈ ప్లేస్ లో ఒక కారు డిజైన్ చేసుకోవచ్చు అండి. ఈ ఎంట్రన్స్ గుమ్మం కూడా చాలా నీట్ గా సింపుల్ గా బాగా డిజైన్ చేశారండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇది నార్త్ వైపు ఇచ్చినటువంటి కారిడార్ అండి. టోటల్ బిల్డింగ్ వచ్చి 153 గజాలండి. టోటల్ బిల్డింగ్ 153 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. వెస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. కొలతలు వచ్చి 25 కొలతలండి. కొలతలు వచ్చేసి మీకు 25, రోడ్డు ఫేస్ లోతు 55 అండి. ఇదంతా కూడా హాల్ కింద డిజైన్ చేశారండి. మీకు హాలు ఇటు సైడ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఒక సెకండ్ బెడ్రూమ్, ఈశాన్యంలో ఒక థర్డ్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది మీకు ఇక్కడ డైనింగ్ పర్పస్, డైనింగ్, పూజ రూమ్ ఇక్కడ ఫెసిలిటీ కల్పించారు. ఇది డైనింగ్ ప్లేస్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ లో ఇచ్చిన కబోర్డ్స్ ప్లస్ అటాచ్డ్ వాష్ ఏరియా అండి. ఇది వచ్చి డైనింగ్ అండి, సారీ కిచెన్ అండి. ఇది కిచెన్ లో ఇచ్చినటువంటి సీలింగ్ చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారండి. ఒక న్యూ డిజైనింగ్ మాడ్యులర్ కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. చాలా స్పేసెస్ గా ఉందండి. కిచెన్ అయితే కనుక చాలా స్పేసెస్ గా ఉంది. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్ అండి. నార్త్ ఈస్ట్ గుమ్మాలు కూడా ఇచ్చారు. థర్డ్ బెడ్రూమ్ కి ఈస్ట్ తూర్పు వైపు నార్త్ ఈస్ట్ గుమ్మాలు ఇచ్చారు. ఫుల్లీ ఫర్నిచర్ మొత్తం చేస్తుందండి ఫ్లాట్ కి. చక్క కబోర్డ్స్ కూడా మొత్తం నీట్ గా డిజైన్ చేస్తుంది. ఇది ఈస్ట్ ఫేస్ గుమ్మం అండి, తూర్పు వైపు. ఇది నార్త్ వైపు గుమ్మం అండి. థర్డ్ బెడ్రూమ్. సో ఇది టోటల్ గా బిల్డర్ గారు వచ్చేసి 1,40,00,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. 1,40,00,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారండి. సూపర్ గా ఉంటది. ఇది మాస్టర్ బెడ్రూమ్ లో 7x7 మంచం పట్టిద్దండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ లో 4x6 మంచం పట్టిద్దండి. థర్డ్ బెడ్రూమ్ లో 4x6 మంచం పట్టిద్దండి. సో ఇది టోటల్ గా 1,40,00,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. ఫుల్లీ ఫర్నిచర్ చేస్తుంది, రెడీ టు ఆక్యుపై అండి. బిల్డింగ్ వచ్చి వెస్ట్ ఫేస్ లో కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంటది. రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ అండి. రోడ్ శాంక్షన్ అయింది, రోడ్ వర్క్లు జరుగుతున్నాయండి. సో మన అవుట్ రేట్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇదండి. ప్రజెంట్ అయితే ఇండివిజువల్ హౌస్ అండి. టోటల్ గా లొకేషన్ వచ్చి యనమల కుదురండి. బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటది. పప్పుల మిల్ సెంటర్ కి కరెక్ట్ గా ఒక 1.5 1 km డిస్టెన్స్ లో ఉంటుందండి. టోటల్ గా 1,40,00,000 చెప్తున్నారండి. ఈ హౌస్ చాలా లగ్జరీగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యనమల కుదురు లొకేషన్ లో ఇండివిజువల్ హౌస్లు కావాలన్నా మాకు సంప్రదించండి. ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయండి యనమల కుదురులో. సో మీకు కావాల్సిన బడ్జెట్ లో ప్రాపర్టీస్ అరేంజ్ చేస్తామండి. సో మనకు ఓవరాల్ గా అవుట్ రేట్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇదండి.